హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ తెలుసు విక్రమ్. సో, ఇది నిర్జల ఏకాదశి రోజు అనమాట. నేను నార్మల్‌గా పూజ ఎలా చేసుకుంటాను, ఏంటి అనేది ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ ప్లక్ చేసుకున్న తర్వాత అది బయట పెట్టుకుంటాను. దెన్ క్లీనింగ్ ఇదంతా తుడిచి మళ్ళీ వెట్ క్లాత్‌తో మళ్ళీ తుడిచేసి బయట కడప దగ్గర ముగ్గేసిన తర్వాత లోపల ముగ్గేస్తాను. సో, ఇదంతా ఓన్లీ క్లీనింగ్‌కే ఒక 10 మినిట్స్ పడతది ఈజీగా. ఇవన్నీ కింద పెట్టుకుంటాం కదా! అన్నీ అరేంజ్ చేసుకున్నవి అవన్నీ తీసి పెట్టుకోవడానికి. సో, కమింగ్ టు ద నిర్జల ఏకాదశి పూజ ఇది 24 టైమ్స్ వస్తదంట ఇయర్‌కి. సో, అది నేను 24 టైమ్స్ మనం అట్లా పాటించలేం కరెక్ట్‌గా కాబట్టి, ఈరోజన్నా పాటిద్దాము అని అనుకున్నా. అంతకు బిఫోర్ డే నాకు కొంచెం అన్‌హెల్తీగా ఉండేసరికి చేయలేకపోయినా ఇది కూడా. ఇంకా అది బ్లెస్సింగ్ ఉండాలి ఏదైనా. సో, అందుకని కంప్లీట్‌గా ఉండకున్నా ఓన్లీ అన్నం తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉంటున్నాననమాట. చూడాలి. శక్తి ఇంకా అది దేవుడు ఎంతవరకు ఇస్తాడో. సో, అన్ని చీమలు అవి ఇవి పారుతున్నాయి. నేను కడపకు బొట్టు పెట్టేటప్పుడు ఫుల్ చీమలు ఉండుండే. నేను బాదం ముందు స్వామికి పెట్టినుండే. అది తీయలేదు. అందుకని ఫుల్ చీమలొచ్చేసినాయి. సో, లోపల కూడా ముగ్గు వేసేసి దీపం పెట్టేస్తాను. సో, కంపల్సరీ అభిషేకం చేస్తాను. నేనెప్పుడు పూజ చేసినా లింగంకి మాత్రం అభిషేకం తప్పనిసరి. అండ్ దీపం వెలిగించేటప్పుడు గూడా అగరబత్తితోని ఫస్ట్ వెలిగించిన తర్వాతనే అంటే డైరెక్ట్ ఫస్ట్ అగరబత్తితోనే వెలిగిస్తా అనమాట. డైరెక్ట్ మ్యాచ్ స్టిక్‌తోని వెలిగించను. అలా దెన్ నెక్స్ట్ అప్పుడే విక్కీ స్నానం చేసొచ్చాడు. సో, స్నానం చేసేసుకొని హారతి ఇచ్చాడు. నేను ఫ్లవర్స్ అన్నీ పెట్టేసిన ఆలోపు. అండ్ నేను ఫ్లవర్స్ ఈచ్ వన్ బై వన్ ఇట్లా తీసుకొని ఫోటోకి పెడతా. స్తోత్రం చదువుకుంటూ పెడతాననమాట. అన్ని ఫోటోస్‌కి ఇలా పెట్టేస్తా. కన్నయ్య స్పెషల్ కాబట్టి ఈరోజు కన్నయ్యకి తులసి ఆకులు అండ్ నేమ్స్ అనుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ పెట్టాననమాట. చాలా మంచిగా అనిపించింది ఆ ఫీల్. ఆ తులసి మాల పెట్టంగానే ఆ స్మెల్ గానీ అంతా బాగుండే. దెన్ ఫ్రూట్స్ పెట్టాము. వండిన ప్రసాదం పెట్టలేదు ఎందుకంటే ఈరోజు నిర్జల ఏకాదశి కదా అని. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.